सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. నేను 3 లెక్క పెట్టేలోగా మీరు మీ ఊరికి తిరిగి వెళ్ళకపోతే జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాను. నేనే లెక్క పెడతాను. 1 2 3 మోసంతో దాడి చేస్తావా మోసగాడా? రా ఇప్పుడు తేల్చుకుందాం రా. ఏంటి ఏమైంది? కనీసం నన్ను టచ్ చేయలేకపోయారు. వెనక్కి చూడు. లాగా ఎత్తు మోటో. ఫైట్ చేయాలంటే ఒక్క చోట నిలబడి చేయి. అరే మమ్మల్ని ఎందుకు తన్నులు తినేలా చేస్తున్నా? సారీ మీరు వెనక ఉన్నారని మర్చిపోయాను. సారీ. నువ్వు వెనక్కి తిరిగి చూసిన వాళ్ళని కాపాడేవాడివి కాదు. ఇప్పటిదాకా జరిగింది నార్మల్ ఫైటే, కానీ ఇప్పుడు ఈ కంగన్ ఫు బ్రదర్స్ శక్తి ఏంటో చూడు. అమ్మా ఫోటో తీయి. ఇప్పుడు నువ్వు తీసే ఫోటోలో లైఫ్ లో బెస్ట్ ఫోటో కావాలి. సరే బ్రదర్ కంగ్. వద్దు కంగ్ వద్దు ప్లీజ్. వాళ్ళకి మీ పవర్ సంగతి తెలియదు. వీళ్ళు బయట నుంచి వచ్చారు, జపాన్ ని చూడ్డానికి వచ్చారు. మన ఊరికి వచ్చిన అతిథులు, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అతిథిగా వచ్చినప్పుడు అతిథిగానే ఉండాలి. అనవసరంగా మా విషయాల్లో కలగజేసుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. ఇంకోళ్ళకి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు కదా. నీ ఉద్దేశం అదే అయితే తన్ని నీ సమవుజ్జిగా తీర్చిదిద్దేంత వరకు నాకు అవకాశం ఇవ్వండి. అతను ఫైట్ చేయడానికి సిద్ధపడి ఇక్కడికి రాలేదు. 1 నెల రోజులు అతను సిద్ధపడడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అతను మిమ్మల్ని ఓడించగలడు. విన్నావా ఫూ? ఏమన్నాడో విన్నావా? ఎవ్వరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వక్కర్లేదు. ఫినిష్ హిమ్. అంతం చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ కన్ఫూ బ్రదర్స్ తో పెట్టుకుంటే ఏం జరుగుద్దో అందరికీ అర్థం అవ్వాలి. అరవద్దు ఫూ. ఇప్పుడు ఇతన్ని అంతం చేస్తే నేను భయపడ్డానని అందరూ అనుకుంటారు. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలి. ఫరుటో తీసుకో. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. సరిగ్గా నెల తర్వాత మేము ఎక్కడికే ఈ టైంకే వస్తాం. పద ఫూ. సరే పద. కాంగ్ చెప్పాడు కదా, 1 నెల రోజుల తర్వాత వస్తాం. మేం కలిసే ఆ రోజే నీ జీవితంలో చివరి రోజు అవుద్దని గుర్తుంచుకో. Get well soon, uncle. ఫరూటో గారు, వాళ్ళతో మీరు ఫైట్ చేయడానికి 1 నెల గడువు అడగడం నాకు తప్పు అనిపిస్తుంది. కచాక్ 1 నెల కాదు కదా, 1 సంవత్సరం వెయిట్ చేసినా మోటు వాళ్ళతో గొడవ పడి గెలవలేడు. కచాక్
నేను ఆ టైం తీసుకున్నది మోటు ప్రాక్టీస్ కాదు, అతన్ని కాపాడడానికి. మోటు పత్రు, మీరందరూ వెంటనే ఫుర్ఫురి నగరానికి వెళ్ళండి. ఇక్కడే ఉంటే వాళ్ళు వదిలిపెట్టరు. లేదు, మేము ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మీ స్కూల్ని మూసేస్తారు. మోటు, వాళ్ళెంత శక్తివంతులో నీకు అర్థం కావడం లేదు. నేను కళ్ళారా చూసింది చెప్తాను విను. ఓ సెన్సాయ్ హరూటో, మీరు వెంటనే మీ స్కూల్ని మాకు అప్పగిస్తున్నారు. అప్పగించను అన్నారంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఆలోచించుకో. వీళ్ళందరూ చాలా పెద్ద కన్ఫూ గురువులు. మేమిద్దరం వీళ్ళందరి పవర్స్ ని లాక్కుంటున్నాం. అంత శక్తివంతులు వాళ్ళు, అంత గొప్ప సమర్థవంతులైన టీచర్లే వాళ్ళతో గొడవ పడలేకపోతున్నప్పుడు నువ్వు ఫైట్ ఎలా చేయగలవు? వాళ్ళ విద్యలు ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళు నేర్చుకున్న విద్యల్ని వాళ్ళ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కు నేర్పించి ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. లగాయత్తు, అరే ఆ పైనున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? అరే వెన్ను చూపించి పారిపోలేను అనుకుంటే వీపు చూపించకుండా వెనక్కి తిరిగి పారిపోవచ్చు. ఇదిగో ఇలా పరిగెత్తండి. అయ్యమ్మా మోటు, గెస్టారాం చెప్పేది అక్షరాల నిజం. వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఫైట్ చెయ్యలేవు. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏ మిత్రమా, సోదరుడా మోటు, జరగబోయే యుద్ధంలో నీకు నేను తోడుగా ఉండలేను మిత్రమా. అయినా తెలిసి తెలిసి ఎవరు రోడ్లో తలపెట్టరు. అరే తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టేశాం. ఇక రోకలి బోటుకి ఎందుకు భయపడతారు? రోలా? అరే ఈ రోల్ ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది? అరే మోటు, అది ఒక సామెత. మిత్రులారా, మేమందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు మాతో వస్తారా లేదా చెప్పండి. లేదు లేదు, రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఒక స్కూల్ సమస్య కాదు, ఈ దేశ సమస్య, ఈ ప్రపంచ సమస్య. ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్డ్ పవర్ ని సంపాదించి జనాల పవర్స్ ని లాక్కుంటున్నారు. సొంత సైన్యాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరో ఒకరు ఆపక తప్పదు. అయ్యమ్మా, అయితే మరి మోటు, బాయ్ బాయ్, సీ యూ, ఆల్ ది బెస్ట్ మై డియర్, గుడ్ లక్. లగాయత్తు, చింగం గారు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తే ఇక మమ్మల్ని ఏమి చెప్పమంటారు? గెట్ వెల్ సూన్ మోటు. అయ్యమ్మో మోటు పతులు, ఆగండి అని ఒక్క మాట చెప్పండి. ఆగండి అని. చింగం గారు ఆగిపోండి. మోటు నా మిత్రమా, సోదరుడా, మిమ్మల్ని నేను ఇలా వదిలి వెళ్ళిపోలేను. జరిగేది ఏదైనా జరగక మానదు మిత్రమా. మా నానమ్మే మనందరినీ కాపాడుతుంది 100%. పోరాడాలని ఎలాగో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు క్రయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. సూపర్, బ్యూటిఫుల్. ఇందులోనే క్రయింగ్ మాస్టర్ ఉంటారు. ఇప్పుడు ఆయన 150th ఫ్లోర్ లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.
ఏంటి పెద్దన్నయ్య, ఏమైంది? ఈ రోజు మీరు రిక్షా లాగడానికి వెళ్ళలేదేంటి? మోటు మిత్రమా సోదరా, ఈ టాక్సీ వాళ్ళు మమ్మల్ని రిక్షాని లాగనివ్వట్లేదు. ఈ రిక్షాని వేరే ఊర్లోకి తీసుకెళ్లి లాక్కోమంటున్నారు. వీటి వల్ల వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుందంట. ఇది చాలా అన్యాయం. లగాయత్తు ఇది అన్యాయం, కానీ ఆ టాక్సీ వాడికి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? మేము అర్థమయ్యేలా చెప్తాం. నాకు అర్థమయ్యేలా చెప్తావా? చూడండి సోదరులారా, నాకు అర్థమయ్యేలా చెప్తారంట. పదండి, మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. ఏం జరుగుతుంది? మోటు పత్లు అతన్ని వదిలిపెట్టద్దు. మా కడుపులు కొట్టి సంపాదించుకుంటున్నారు. అన్నయ్య ఇదిగో చూడు, ఒక్క నిమిషం. మేము గొడవలు పడ్డానికి ఇక్కడికి రాలేదు. పాపం వీళ్ళందరూ రోజు కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బుతోనే తిండి తింటున్నారు. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ పొట్టలు కొట్టడం ఆపు. ఇది చాలా పెద్ద తప్పు అన్నయ్య. మిత్రులారా, వీళ్ళిద్దరికి తప్పేదో ఒప్పేదో చెప్పండి. ఇవాళ మన ముందుకు వచ్చేవాడు గొంతు లేపాడు, రేపు అన్ని గొంతులు మనల్ని అడ్డుకుంటాయి. ఒక్క నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం. కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఒక్కసారి ఈ మెసేజ్ చదువుకుంటాను. ఏమిటి మెసేజు? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు క్రయింగ్ మాస్టర్. సో గురు, ఇక ప్రారంభించు. సారీ, తప్పైపోయింది. మీరెవరో ఏంటో మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోయాను. నాకు ప్రాణాల మీద ఆశ ఉంది. చూడండి, ఈ ఊరు చాలా పెద్దది. మనం కలిసి కట్టుగా ఆప్యాయంగా ఇక్కడ బతికేయొచ్చు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా? వెళ్ళి రిక్షా వాళ్ళతో చేతులు కలుపు, వాళ్ళతో స్నేహం పెంచుకో. వెరీ గుడ్. వావ్ వావ్ వావ్, మీ ఫైటింగ్ చూస్తుంటే మీరు క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ అనిపిస్తోంది. అవునన్నారు కాబట్టి ఇక్కడ క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ కి భోజనం ఫ్రీ. మీరు కోరింది తినవచ్చు. మరైతే మా స్నేహితులకి? అరే, వాళ్ళందరికి కూడా ఫ్రీనే. తిని తాగి ఎంజాయ్ చేయండి. మీరు నిజంగా అద్భుతం సృష్టించారు. మీరు గొప్పవాళ్ళని నాకు తెలియలేదు. ఒకడు సమస్యలు ఉన్నారంటే వెళ్ళి పోరాడడం గొప్ప విషయం. ఇతను టాక్సీ డ్రైవర్ మిమ్మల్ని క్షమాపణ అడగడానికి ఇక్కడికి వచ్చాడు. క్షమాపణ క్షమాపణ క్షమాపణ. అలాగా? అయితే మేము ఇప్పుడు ఇతనికి క్షమాపణ చెప్పాలా? ఒకవైపు తప్పు చేసేది వీళ్ళు, అది చాలదన్నట్టు ఇతన్ని మేము ఇప్పుడు క్షమాపణ అడగాల. ఇద్దరు ఇటువైపు రండి. ఒక్కసారి నాతో లోపలికి రండి. మోటు వాళ్ళకు ఒక్కసారి అర్థం కావాలి. క్షమాపణ చెప్పమని మళ్ళీ మనల్ని అడగకూడదు. అయిపోయాను. నేను టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ నుంచి క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? అరే, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నట్టున్నాను. అరే, అసలు అతను ఏమీ అర్థం కాకుండా లొడలొడ వాగుతూనే ఉంటాడు.
నేనేం చేయను. నేను ఇక్కడికి వచ్చి మనసు చంపుకొని మీ ఇద్దరిని పొగిడాను, కానీ మీరు నన్ను కొట్టారు. పొగడానికి వస్తే కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా ఎప్పుడైనా కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా? మామూలుగా అయిపోయాను. నేను మామూలుగా అయిపోయాను. గురువు కాదు, మహాగురువువి. మీరు కొట్టిన దెబ్బలకి నేను మామూలుగా అయ్యాను. ఇందాక ఆ చెంప ఈ చెంప బాగా వాయించారు కదా, దాంతో మామూలుగా మారిపోయాను. నాకు తగ్గిపోయింది అన్నట్టు గురువు గారు, మీరు ఎవరైనా కొట్టాలనిపిస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై. మోటు పత్లు, మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. నిన్న రాత్రి రిక్షా పుల్లర్ కి అతని హక్కును అతనికి ఇప్పించి చాలా మంచి పని చేశారు. అరే, ఆ పని మేం చెయ్యకపోతే ఇంకెవరైనా చేస్తారు. ఎవరో ఒకరు ఆ పని చెయ్యక తప్పదు కదా. మీరు చెయ్యకపోతే మాస్టర్ చేస్తుండేవారు. ఆ రిక్షా మాస్టర్ గారిదని ఇంతవరకు ఎవరికి తెలియదు. పైగా ఆ రిక్షాకి కిరాయి కూడా ఒకే తీసుకుంటారు. పేదవాడికి ఆ రిక్షా కాస్త ఊరటనిస్తుంది. అయ్యమ్మా, నిజంగా ఇదొక చారిటీ పని. ఇంతేకాదు, మీరు ఏ హోటల్ అయితే భోజనం చేస్తారో అది మాస్టర్దే. ఆ హోటల్లో స్టూడెంట్స్ అందరికి ఫ్రీగా భోజనం పెడతారు. పైగా డబ్బులు ఇవ్వలేని పేదవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెడతారు. మాస్టర్ గారు, నిజంగా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడానికి నేను డబ్బు తీసుకుంటాను, లేకుంటే డబ్బుతో నాకేం పని. మీరు ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు డబ్బులేమి అడుగుంటారు. మీరు నిజమే చెప్తున్నారు. నేను హీమ్ నరేష్ ఇంకా బోన్లెస్ మాస్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళెప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఏంటి అంటే మీ ఇద్దరు హిమ్ నరేష్ బోన్లెస్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? వా, అందుకే అంత తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. ఈ మాట ముందే చెప్పుంటే ఒక్క ఎన్ కూడా మీ దగ్గర తీసుకునేవాడిని కాదు. ఏమైంది? ఏం లేదు. మీరు వద్దన్నా కూడా ఇప్పటికీ మేము 5,000 యెన్లు ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ డబ్బు ఒక చారిటీ కోసం ఉపయోగపడుతోంది. ఓరి నా మిత్రుడా, సహోదరుడా, పత్రులు, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం ఇటువంటి మంచి పనుల కోసం ఎప్పుడూ డబ్బులు ఇస్తూనే ఉండాలి. సరే పదండి, మనం వెళ్దాం. మనం ప్రారంభిద్దాం పనిని, మిత్రమా. మోటు పత్లు, మీరిద్దరూ నిజంగా చాలా లక్కీ. ఇలాంటి మంచి స్నేహితులున్నారు. ఐ థింక్ మనం 3 కంగ్ఫూ మాస్టర్తో సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాదు. వాళ్ళకి ఒక్క క్షణం అవకాశం ఇచ్చినా మనల్ని అంతం చేసేయగలరు. ఎస్, మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలోగా మనం వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురావాలి. ఓకే, పైనున్న ఆ టవర్ మీదకి వెళ్లే సమయం వచ్చింది. నేర్చుకోవాల్సింది ఎక్కువ, సమయం తక్కువ. త్వరగా కానివ్వండి. రండి. స్పీడ్ ఇస్ ద కీ. వెనకడుగు తీసి ముందుకు వేసేలోగా ముందడుగు పైకి వెళ్ళిపోవాలి. అలాగే మొదటి అడుగు పైకి చేరుకునేలోగా వెనకడుగు ముందుకు రావాలి. ఓకే మాస్టర్.
ఏంటిది? ఫైట్ గెట్ అప్ ఫైట్ ఫైట్ మాస్టర్ అది మీరు ఎలా చేశారు? నేర్పిస్తాను, అన్ని నేర్పిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, స్పీడ్ ఈజ్ కీ. అలాగే స్పీడ్ తో పాటు మరొక ముఖ్యమైన విషయం, శరీరంలోని శక్తి అంతా చేతుల్లో కేంద్రీకృతం కావాలి. క్లౌడ్ ని పుష్ చేసినప్పుడు క్లౌడ్స్ తో ఏర్పడిన నింజా మీద ఒకేసారి అటాక్ జరుగుతుంది. అప్పుడు అది మాయం అవుతుంది. గుర్తుంచుకోండి, 2 చేతుల్లోకి శరీరంలోని మొత్తం ఎనర్జీ. నో ప్రాక్టీస్ అగైన్. హ్యూమనరీస్ మాస్టర్ వాతావరణం దారుణంగా మారుతోంది. రండి లోపలికి వెళ్దాం. రండి లోపలికి వెళ్దాం. మాస్టర్ హ్యూమనరీస్, మాస్టర్ హ్యూమనరీస్, మాస్టర్ హ్యూమనరీస్. ఇప్పటి వరకు నేను చూడనంత బెస్ట్ స్టూడెంట్స్ మీరు. ఇప్పుడు మీరిద్దరూ నాతో ఫైట్ చేయాలి. ఇది మన మధ్య ఆఖరి ట్రైనింగ్ ఫైట్ అవ్వాలి. మాస్టర్ ఏమైంది? ఇలా ఏడవటం కూడా ఒక ట్రిక్కే. శత్రువు దృష్టిని మరల్చడానికి రకరకాల ట్రిక్స్ ఉంటాయి. ఎందుకంటే శత్రువు ఒక్క క్షణం పాటు చాలా షాకులో ఉంటాడు. ఆ క్షణమే అతని జీవితంలో ఆఖరి క్షణం కావచ్చు. అది కూడా మీరు ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే. సో ఇప్పుడు అర్థమైందా నన్ను క్రయింగ్ మాస్టర్ అని ఎందుకంటారు? అర్థమైంది మాస్టర్, బాగా అర్థమైంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.